4వ మాట త్వరగా, ఎందుకంటే సమయం లేదు. మీకు 2 గంటల కల్లా అవగొట్టేస్తే మనం సినిమా పెట్టాలని కొద్ది నిమిషాలు ఆ శిలువ మరణాన్ని మీరందరూ చూడాలని చాలా ఆశగా ఉంది. మన మధ్యలో ఉన్నటువంటి మా సహోదరులు కిషోర్ గారు మన మధ్యలో ఉన్నారు. 4వ మాట గురించి మరి కొద్ది నిమిషాలు ఆయన మాట్లాడడానికి ముందుకు వచ్చినారు కాబట్టి దయచేసి సమయాన్ని ఆయనకి అప్పగించుకున్నాం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. సరే, ప్రార్థన చేసుకున్నాము. సర్వశక్తి మందిర దేశయ్య మహిళ రాజు తండ్రి తండ్రి ఇదిగో తండ్రి, మరి ఈ యొక్క వాక్యతాన్ని తండ్రి కూడా కలిగినటువంటి 4వ మాట తండ్రి ధ్యానిస్తుండగా మీ కొరకు గైడ్ చేయమని సహాయం దయచేయమని అడిగి వేడుకుంటున్నాము పర్వ తండ్రి. ఆమేన్. ఓకే, యేసుప్రభు వారి సేవలో కలిగినటువంటి 4వ మాట ఏంటంటే, 4వ మాట ఏంటంటే చెప్పండి. 4వ మాట ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసి. మరి ఇప్పటి వరకు కూడా మనం 3 మాటలు చూసాం కదా. మరి ఈ 4వ మాట కల్వరి కొండపై యేసుప్రభు వారు మరి సుమారుగా 6 గంటలు నరకయాతను అనుభవించారండి. ఎన్ని గంటలని కలవరి కొండ మీద ఎన్ని గంటలు నరకయాతను అనుభవించారు? సుమారుగా 6 గంటలు. మరి ఈ 6 గంటల్లో అంటే 9 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఆయన శిలువ మీద వేలాడుతూ తీవ్రమైనటువంటి బాధ వేదన, ఒక చెప్పాలంటే నరకయాత్ర అనుభవించారు. మరి 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఆయన శిలువలో మరి ఎన్ని మాటలు చెప్పారంటే 3 మాటలు చెప్పారు. మరి మొదటి మాట చెప్పండి ఒకసారి. మొదటి మాట ఏంటంటే క్షమాపణ కదా. దేవుడు మొదటి మాట ద్వారా ఏం చేశారంటే క్షమాపణ తెలియజేశారు. మరి చెప్పండి, మొదటి మాట ఏంటంటే పూర్తిగా చెప్పండి వచ్చిన అంటే మీరు వింటున్నారు లేదా గుర్తున్నాయి లేదా అసలు క్రమం చెప్పించాలని. సరే, మరి 2వ మాట ఏంటి చెప్పండి. అంటే ఆయనకి రక్షణ, అంటే ఆల్రెడీ పాపులమైన మనకి కూడా అటువంటి రక్షణే కలగకపోతుందని ఆ రక్షణ మార్గాన్ని మనకి 2వ మాటగా తెలియజెప్పారు. మరి 3వ మాట చెప్పండి. తల్లిని చెప్పండి, గట్టి చెప్పాలి, వింటలేదు మీరు. అంటే ఆయన వాత్సల్యాన్ని చూపించారనమాట. అంటే మన మీద కూడా పాపులమైన మనం కూడా మరి మన మీద చూపించేటువంటి గొప్ప వాత్సల్యాన్ని ఆమె ద్వారా మనకి ప్రకటించారు. మరి ఈ 3 మాటలు కూడా సిలువలో 9 గంటల నుంచి సుమారుగా 12 గంటల వరకు కూడా ఆయన మరి ఇటువంటి మరి 3 మాటలు చెప్పారు కదా. మరి 12 గంటల నుంచి సుమారుగా 3 గంటల వరకు కూడా యేసు మరి ఆ పలికినటువంటి 4వ మాటే ఏలి ఏలి లామా సబక్తాని. మరి ఈ కటిక చీకటి అన్నమాట. సుమారు 12 నుంచి 3 గంటలు ఏమైపోయింది? కటిక చీకటి. మొత్తం పగలు మరి మిట్ట మధ్యాహ్నం కదండి. 12 మిట్ట మధ్యాహ్నం అంటే ఎప్పుడు అంటాం? 12 గంటల నుంచి 3 గంటల దాన్ని మనం మిట్ట మధ్యాహ్నం అంటాం. ఈ మిట్ట మధ్యాహ్నం మరి సూర్యుడు ఏమైపోయాడంటే అస్తమించిపోయాడు. అంటే నీతి సూర్యుడు, నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా పవిత్రంగా బతికినటువంటి ఒక మనుష్య కుమారుడు మరి శిలువ మీద వేలాడి బాధపడుతుంటే, క్షోభ అనుభవిస్తుంటే, అటువంటి నీతి సూర్యుడిని చూడలేక సూర్యుడు ఏమైపోయాడు? అస్తమించిపోయాడు. ప్రకృతి విలువలాడిపోయింది. ప్రకృతి మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ సృష్టి మొత్తం కూడా ఈ సృష్టిని సృష్టించిందే యేసుప్రభు వారు. ఈ సృష్టిని సృష్టించినటువంటి యేసుప్రభు వారు శిలువలో వేదన, బాధ, క్షోభ అనుభవిస్తుంటే ఈ సృష్టి ఒక రకమైనటువంటి తీవ్ర మనోవేదన, ఒక రకమైనటువంటి ప్రసవ వేదన పడి ఆ ప్రసవ వేదన పడుతున్నటువంటి ఆ క్షణాలని గుర్తు చేస్తూ సూర్యుడు ఏమైందంటే అస్తమించాడు. ప్రకృతి మొత్తం కూడా లయం తప్పింది. సో ఇటువంటి చీకటిలో యేసుప్రభు వారు పెట్టినటువంటి కేకే ఈ కేక. ఏం కేకండి చెప్పండి? ఏలి ఏలి లామా సబక్తాని. మరి ఈ యొక్క కేకకి అర్థం ఏంటో మనం చూద్దామా? సరే, మనం యాక్చువల్గా ఈ మాట అరామిక్ భాషకు చెందినది యాక్చువల్గా. మరి ఏలి అంటే నా దేవా అని అర్థం.
ఏంటండి ఏలి అంటే ఏంటి? నా దేవా అని అర్థం. లామా అంటే ఎందుకు అని అర్థం. మరి సబక్తామి అంటే కనుక నన్ను విడిచిపెట్టావు లేదా విడనాడావు అని అర్థం. మరి ఈ యొక్క ఏలి ఏలి లామా సబక్తామి అనేది ఒక స్పిరిచువల్ సెపరేషన్కి ఒక కంప్లీట్ అర్థం. అంటే స్పిరిచువల్ సెపరేట్ అంటే స్పిరిచువల్గా దేవునికి దూరం అయిపోతున్నటువంటి సమయం అన్నమాట. ఏలి ఏలి లామా సబక్తామి అని అన్నప్పుడు మరి కింద ఉన్నటువంటి సైనికులు కానీ రోమన్స్ వాళ్ళు ఏమనుకున్నారో తెలుసండి? ఏమనుకున్నారు? ఏలి ఏలి లామా సబక్తామి అంటే ఏలి ఏలి అంటే ఏమనుకున్నారంటే ఓ ఏలి అనేది వాళ్ళకి తెలిసినట్టు వాళ్ళ గ్రంథాల్లో తెలిసినటువంటి పదం ఏలి ఏలి అన్నది అంటే ఏలి అని పిలుస్తున్నాడేమో, ఇతను ఇప్పుడు దాకా దేవుడిగా చెప్పుకున్నాడు కదా, ఒకవేళ ఏలియా వచ్చి ఈయన రక్షిస్తాడేమో అని చెప్పేసి వెంటనే కింద ఉన్న సైనికులు ఏమందించారండి? చెరకను అందించారు. అంటే అంటే ఏలి అని పిలుస్తున్నారు కదా, అంటే ఆయన వాళ్ళకి తెలుసు ధర్మశాస్త్రం, మరి వాళ్ళకి తెలుసు కనుక ఏలి పిలుస్తున్నాడేమో రక్షిస్తాడేమో అని వెంటనే వెళ్ళి ఆయనకి దప్పికి తీర్చడానికి చెరక అందించారు. మరి చూస్తే ఏలి ఈ ఏలి వేరు, ఆ ఏలియా వేరు. వాళ్ళు ఏలి మీరు గమనిస్తే కనుక మన ముద్దు పేర్లు ఎలా ఉంటాయండి కొంతమందికి? మన ముద్దు పేర్లు తెలుసు కదా, మనకు అర్థమయ్యే ముద్దు పేర్లు అంటే చిరంజీవి అంటే చిరు అని, అంతేనా? చిరు అంటే జనం మనకు ఏం గుర్తొస్తుంది? చిరంజీవి గుర్తు. లేదంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాన్ అని పేరు పెట్టినాడు అనుకోండి, సింపుల్గా ఏం పిలుస్తారు? జానీ అని పిలుస్తారు, షార్ట్ కట్లో బుద్ధి. అలాగే ఏలి ఏలి అని పిలుస్తుంటే వీళ్ళకి అరామిక్ పాస్ అయినా కానీ వాళ్ళు కరెక్ట్గా వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చిరు, ఆ చిరు గమరాలను మీకు ఏం గుర్తొస్తుంది? చిరు అంటే చిన్నదాన్ని గుర్తొస్తుందా? పేరు గుర్తొస్తుందా? అలాగే వాళ్ళకి కూడా ఏలి ఏలి అని పిలుస్తుంటే వాళ్ళకి ఏలి అని పిలుస్తున్నాడేమో అని ఆ యొక్క వాళ్ళు చూడండి. అంటే ఆ యొక్క స్పిరిచువల్ బ్లైండ్నెస్ అంటే చీకటి, ఆ అంధకారం బయటే కాదు, మరి అన్యులుగా ఉన్నటువంటి రోమా సామ్రాజ్యం వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే అంధత్వంతో మరి రక్షించడానికి వచ్చిన రక్షకుడు శిలువ మీద వేలాడుతుంటే వాళ్ళ కన్నులు అంధకారం అయిపోయింది, చీకటి అయిపోయింది. మరి ఏలియా ఏలి ఏలి అని పిలుస్తుంటే మరి వాళ్ళు ఏలియా అని అనుకున్నారు అన్నమాట. మరి అటువంటి అనుకున్నటువంటి ఆ రోమా సామ్రాజ్యమే మరి ఈ రోజున ఏమైపోయిందండి? ఏమైంది? గొప్ప క్రైస్తవ దేశంగా మారిపోయి మొత్తం మాకు రాజుగా ప్రకటించుకున్నారండి. సరే, మరి వాళ్ళందరూ చూస్తున్నారు, వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు ఏలియా వస్తాడని, లేదంటే రాజుగా మరి దేవుడు వస్తాడని అలాగే చూస్తున్నారు. కానీ మరి అలాగా చూసినటువంటి వారే ఈ రోజున తర్వాత చూస్తే మరి రోమా సామ్రాజ్యం మొత్తం కూడా యేసు ప్రభువు వారిని తెలుసుకుని నిజమైన దేవుడిని అంగీకరించారు. మరి ఇటువంటి సమయంలో ఈ యొక్క 12 గంటల నుంచి 3 గంటల వరకు వేసినటువంటి ఈ యొక్క పెద్ద కేక ఎటువంటి కేక అంటే గనక మామూలు కేక కాదు. ఎటువంటి కేక అనుకుంటున్నారు? బాధ అనుభవించలేని కేక, శారీరకంగా మరి మనిషిని పొంగ తీస్తుంటే అది ఎటువంటి కేక చెప్పండి ఒకసారి? ఎటువంటి కేక? శారీరకంగా మనిషిని పొంగ తీస్తుంటే కనుక ఎటువంటి కేక అని మీరు అనుకుంటారు? అంటే బాధ భరించలేక. అసలు ఎటువంటి బాధపడ్డారు మీకు తెలుసు కదా, తల మీద ముళ్ళులు, ముళ్ళ కిరీటం, ఇంకా అండి మేకులు, చేతి మీద తల మీద వద్దామండి. తల మీద వచ్చిన తర్వాత చెప్ప మీద దెబ్బలు, మొహం మీద ఉమ్ము, ఇంకా మరి కొరడ దెబ్బల తర్వాత వద్దామండి. కొరడ దెబ్బల కంటే ముందు ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి గడ్డను కూడా పెకిలించేశారు. మరి ఏషియా గ్రంథం 59వ అధ్యాయం మరి ఆయనకు ఉన్నటువంటి గడ్డాన్ని కూడా ఏం చేశారంటే పిగిలించేశారనమాట. అంటే వచ్చి అంతలాగా ఆయన ముఖం చింతమందం అయిపోయింది అన్నమాట. మరి తర్వాత చూస్తే ఇప్పుడు చెప్పారు కదా కొరడ దెబ్బ మామూలుగా ఉండదండి. అసలు నేను మనం ఒకసారి బజార్లో కొరడ ఉంటుంటే కొనుక్కున్నాను, జస్ట్ ఇలా చక్కగా తగిలింది. చాలా అసలు భయంకరంగా అనిపించింది ఒక్క దెబ్బకే. అది నేను కొట్టుకుంటాను, పక్కన కొడితే ఇంకెంత భయంకరంగా ఉంటుంది ఆలోచించాను. కాబట్టి కొరడ దెబ్బలు మామూలు, అది ముళ్ళు ఉన్నటువంటి ముళ్ళు ఏర్పాటు చేసినటువంటి కొరడ దెబ్బలతో కొడితే చర్మం లేచిపోయి మొత్తం అంతా. అప్పుడు మరి యేసుప్రభు ఆ తర్వాత మేకులు కొట్టారు, ఆ తర్వాత మేకులు కొట్టడం అంత సిలువ మీద. మరి ఇటువంటి శ్రమ పోతున్నప్పుడు యేసుప్రభు వారు ఏమైనా మాట్లాడారంటే? ఏమైనా మాట్లాడారా చెప్పండి? ఏమైనా మాట్లాడారా? ఏమీ మాట్లాడలేదండి. శుభ్రం చెప్పాలంటే మనం సింపుల్గా వ్యసనాక్రాంతుడు అయిపోయాడు అనమాట. దాని అర్థం ఏంటంటే వ్యసనాక్రాంతుడు అంటే ఇంకా
బాధ, తీవ్రమైన బాధ. అటువంటి బాధలను అనుభవించాడు కానీ ఒక్క మాట అనలేదండి. ఒక్క మాట అనలేదు. అసలు బాధ కూడా, అంతటి బాధను కూడా ఆయన దిగమిగుకున్నాడు. కానీ ఈ 4వ మాట చూస్తే, నా దేవా నా చేయి ఎలా విడిచి అన్న కేక. అప్పుడు దాకా మాటలు ఎంతో శ్రమ పెట్టారు, ఎంతో చాలా గుద్దులు కూడా గుద్దారు, తన్నారు, కాళ్ళు తన్నారు, కింద పడేశారు, తోసేశారు, ఇంకా చాలా రకాలుగా హింసించారు. కానీ అప్పుడు దాకా మరి సుమారు 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇన్ని చిత్రహింసలు అనుభవించినటువంటి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఎప్పుడు మాట్లాడారంటే మరి ఈ 4వ మాటగా ఏలి అని బిగ్గరగా. ఇది ఏంటి, మామూలు కేక కాదు, ఇది బిగ్గర కేక. అంటే అప్పుడు దాకా మనం కొడతా ఏమనిపిస్తాం, అంటాం కదండి. మరి అప్పుడు దాకా అసలు కేక పెట్టలేదు, అసలు ఏమనలేదు. కానీ ఇప్పుడే నోరు తెరిచారు. ఎప్పుడు తెరిచారు నోరు? ఇప్పుడు తెరిచి నోరు ఏమంటారు, బిగ్గరగా కేక వేసి మరి ఏలి నామా సబక్తామై అని మరి ఇది ఈ యొక్క విషయాన్ని యెషయా ఎప్పుడో ప్రవచించాడు. క్రీస్తు పూర్వం సుమారుగా మరి 600 సంవత్సరాల క్రితమే మరి యెషయా గ్రంథంలో రాయబడింది. 53:7 చదువుతాను చూడండి. అతడు దౌర్జన్యనందులను బాధింపబడ్డను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గుడ్డయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అప్పటి వరకు ఇక్కడ ఏంటంటే అసలు నోరు తెరవలేదు. కానీ ఇప్పుడు ఎందుకు నోరు తెరిచారంటే, చెట్టుకున్నటువంటి ఒక కొమ్మను లేదా పొద్దును మనం గట్టిగా లాగితే ఏమవుతుందండి, సెపరేట్ అయిపోతుంది. మరి అటువంటిది మరి దేవునితో ఉన్న ఒక బంధాన్ని ఏం సెపరేట్ చేసింది ఆయనకి, మనకి? మరి ఎందుకు అంత పెద్ద కేక వేయాల్సి వచ్చిందంటే కనుక, ఆయన ఎందుకు కేక వేశాడు? నీ కోసం నా కోసం వేసినటువంటి కేకది, నీ కోసం నా కోసం వేసినటువంటి కేక. మరి అటువంటి కేక వేసినప్పుడు దేవుడు ఊరికనే ఉన్నాడా? ఊరికనే ఉన్నాడండి, చెప్పండి. ఊరికనే ఉన్నాడా? ఊరికనే లేడా? ఊరికనే ఉన్నాడండి. ఏంటండి? ఊరికనే ఉన్నాడు. యేసుప్రభు వారిని చంపింది ఎవరు చెప్పండి? ఎవరండి? ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా సద్దుకెయ్యలు, ఇంకా చెప్తారు సింపుల్గా ఇశ్రాయేలీయులు, లేదా రోమా గవర్నమెంట్, లేదా సాతాను. ఎవరండి? యేసుప్రభుని చెప్పింది ఇలా ఎవరు? తనకి ఇష్టమై ఉన్నది. మంచి మాట చెప్పారు బ్రదర్కి ఒకసారి. సిస్టర్కి గట్టిగా చప్పట్లు కొట్టాలి. కానీ మనం ఏ సందర్భం కాదు కనుక మనసులో మరి అంత దేవుడి జ్ఞానం ఇచ్చినటువంటి సిస్టర్ దేవుడు దీవించిన కాక దేవుడికి ఇష్టమైంది అనమాట. దేవుడిగా ఇష్టపడ్డాడు. అంటే చంపింది ఎవరంటే కనుక ఎవరు? దేవుడే. తనకి ఇష్టపూర్వకంగా ఆయన బలియాగం కోసం వచ్చాడు. ఆయన చంపింది ఎవరంటే ఎవరు? దేవుడే. చంపింది ఎవరు? దేవుడే. ఒకసారి చదవండి యెషయా గ్రంథం 53:10 మరి అతని నడుగొట్టుకు యెహోవాకి ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలగజేశాడు. అలాగే రోమా 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించినకు దేవుడు వెనక తీయలేదు. అంటే దేవుడు మరి ఆయనకి ఇష్టమైంది అనమాట. ఆయన సమ్మతిస్తేనే మరి స్థితిలో ఆయన వేలాడుతున్నాడు. మరి ఎందుకు అంత మరి దేవునికి ఇష్టమైంది అంటే కనుక మన పాపాలను ఆయన మీద మోసుకుని మరి ఆయన మన పాపాలను బట్టి, అంటే మన పాపాలు మనం దేవుని దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళలేము. కాబట్టి యేసుప్రభు వారు ఆయనే ఈ భూలోకానికి దేవుడే ఉన్న ఆయన నరావతారగా వచ్చి ఎలా నరావతారగా వచ్చినప్పుడు జన్మించినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ జన్మించినప్పుడు ఏం జరిగింది? నక్షత్రం వెలిసింది కదా. మరి ఇప్పుడు చనిపోతున్నప్పుడు కటిక చీకటి 12 నుంచి 3 గంటల వరకు కూడా కటిక చీకటి సూర్యాస్తమయం అయిపోయింది. చరిత్రలో చూస్తే కనుక ఈ యొక్క చారిత్రక ఘట్టం ఇది ఒక ఆఖరి పోరాటం. ఏ పోరాటం అంటే సాతానికి మనకి మధ్య దేవుని యొక్క పోరాటం. మనల్ని పరలోకం చేర్చాలన్నటువంటి ఒక పోరాటం. మనం పాపమైన మన పాపాలని ఆయన మీద వేసుకోవడం ద్వారా ఆయన ఏమయ్యాడంటే శాపగ్రస్తమయ్యాడు, పాపి అయ్యాడు. ఏమయ్యాడండి? పాపి అంటే మనం మామూలు పాపి అనేది చాలా చిన్న పదం. ఏంటండి పాపి అన్నది?
చిన్న పదం, ఆయనే పాపం అయిపోయాడు. ఇది చాలా పెద్ద పదం అండి. ఎందుకంటే మీకు అర్థమవుతుందా? పాపం అంటే ఎవరు? మనందరం కదా పాపం ఒకరు. కానీ ఆయనే పాపం అయిపోయాడు. ఏమైపోయాడు? పాపమే. ఎందుకు పాపం అయిపోయాడు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాపాలన్నీ, ఎన్ని పాపాలండి? లోకంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఆయన భుజం మీద వేసుకున్నాడు. ఆయన ఇప్పుడు పాపాలైనా కాదు, ఇప్పుడు ఆదాము చేసినటువంటి తప్పుదారులను, అప్పటి పాపాలన్నీ, అప్పటి నుంచి ఆదాము చేసినటువంటి వ్యతిరేకించినటువంటి అప్పటి నుంచి పాపాలను అప్పటి వరకు కూడా ఆయన మొత్తం ఆ పాపాలే కాదండి, జరగబోతున్న పాపాలు కూడా, జరిగిన పాపాలు, జరుగుతున్న పాపాలు, జరగబోతున్న పాపాలు, మొత్తం ఇన్ని పాపాలు మనం చెప్పాలంటే ఈ సృష్టి, ఈ యొక్క భూలోకంలో మండలంలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా ఆయన భుజం మీద వేసుకోవడం ద్వారా ఆయన ఏమయ్యాడు? పాపి కన్నా దాన్ని ఏమంటారంటే పాపం అయిపోయాడు. అటువంటి శాపగ్రస్తం అయిపోయాడు. ఇప్పుడు ఇటువంటి సమయంలో సాతాను ఏమనుకున్నాడంటే ఇదే మంచి అవకాశం, యేసుప్రభు వారి సెలవులో మరి చనిపోతున్నాడు కనుక ఈయన్ని పాతాళలోకానికి తీసుకెళ్ళిపోవాలి, మళ్ళీ తిరిగి రాకుండా మరి చెయ్యాలని చెప్పేసి సాతాను ఏం చేశారంటే ఆ చీకటి ఎందుకు ఇంత చీకటిగా అయిపోయిందంటే గనక మరి మనం మరణపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయండి? ఎవరికి? సాతాను దగ్గరే ఉన్నాయి కదా, మనందరూ తెలుసు కదా. మరణపు తాళపు చెవులు ఎక్కడ ఉన్నాయి? సాతాను దగ్గర ఉన్న. సాతాను వశం చేసుకుంది. ఎలా వశం చేసుకుందంటే ఆదాము ఇచ్చేశాడు. ఏం చేశాడు? ఆదాము ఇచ్చేశాడు. ఆదాము ఇచ్చేయడం ద్వారా ఆ యొక్క మరణపు తాళపు చెవులు యేసుప్రభు వారి శిలువలో మరి సాతాను చెదగొట్టి లాక్కుంటున్న సమయం అది. అటువంటి సమయంలో సాతాను గారు ఏం చేశారంటే ఇంకా అయిపోయాడని చెప్పేసి ఈ యొక్క భూమండలం, ఆకాశ మండలం మీద ఉన్నటువంటి ఈ భూమండలం ఉన్నటువంటి దుష్ట శక్తులు, అపవిత్ర ఆత్మలన్నింటినీ కూడా ఏకపరిచి ఎక్కడ కేంద్రీకరించారంటే ఆ కల్వరి కొండపై కేంద్రీకరించి చూస్తారన్నమాట. యేసు ప్రభు వారు మరి ఎలా చనిపోతాడా, ఎలాగ మరణించిన తర్వాత ఎలా పాతాళ లోకంలో ఎక్కడ పడేయాలంటే నరకంలో తీసుకెళ్ళిపోదామా అని చూస్తే, ఎందుకంటే ఆయన తగ్గించుకుని నరరూపంగా వచ్చాడు కదా, అంతే కదండి. ఆయన తగ్గించుకుని నరావతారిగా వచ్చాడు కనుక మరి సాతానుకి ఇదే మంచి అవకాశం అనుకుని ఆ యొక్క శక్తులన్నీ కూడగట్టుకుని ప్రయత్నం చేస్తుంది. కానీ యేసుప్రభు వారు ఎక్కడా కూడా సిలువలో మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ఉన్నాడు. కానీ మరి ఎక్కడా కూడా మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చూస్తున్నాడు. దురదృష్టంగా చూస్తున్నాయి. ఎక్కడ చిన్న అవకాశం వచ్చి తప్పించుకుంటాడేమో అని చిన్న అవకాశం వచ్చి మరణాన్ని తప్పించుకుంటాడు, లేదంటే ఎక్కడ అయితే అటు ఇటు అన్నట్టు అన్ని రకాలుగా అవి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కానీ యేసుప్రభు వారు ఆ తీవ్ర మనోవేదన మరి గెత్సెమనే తోటలోనే ఆల్రెడీ ఆయన అనుభవించారండి. గెత్సెమనే తోట అంటే ఏంటి చెప్పండి? గెత్సెమనే ఎటువంటి తోట అంటే కనుక నలగొట్టబడేటువంటి ఒక తోటే. మన ఆలివ్స్ అంటాం కదండి, ఆలివ్స్ ఇంగ్లీష్లో ఒలివలు నుండి పిండి నూనె తీసేటువంటి గానుగ కర్మాగారపు ఒక తోట అనమాట. మరి ఆ తోటలో మరి ఆయన ఆల్రెడీ సిలువలో మరణం, ఎంత వేదన, ఎంత నరకయాత్ర ఉంటుందని ఆల్రెడీ ఆయన తండ్రికి మొరపెట్టుకుని అసలు విజయం పొందాడు. ఏం పొందాడంటే మరి నా చిత్తం కాదు కానీ ఆయన నీ చిత్తమే జరిగించు అని మరి అక్కడ ఆ యొక్క మరణ వేదన, ఆ నరకాన్ని అక్కడే అనుభవించాడు. కానీ సాతాను ఏం చేస్తుందంటే మరణం ద్వారా, యేసుప్రభు మరణం ద్వారా ఆయన నరకానికి తీసుకెళ్ళిపోవాలని చూస్తున్నారు. కానీ యేసుప్రభు వారు సిలువలోనే నరకం అనుభవించారు. ఎందుకు నరకం అనిపించారు సిలువలోనే? నరకం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. నరకం అంటే ఏంటి? యేసుప్రభు వారు నరకయాత్ర అనుభవిస్తున్నాడు కదా, మరి అక్కడ నరకయాత్ర ఎందుకు అనుభవిస్తున్నాడు? నరకం అంటే ఏంటి? నరకం అంటే ఏంటంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు, దేవుని ప్రేమ, దేవుని కృప లేకపోవడమే నరకం. ఎక్కడైతే దేవుని ప్రేమ, దేవుని కృప ఉండదో అక్కడ నరకం ఉంటుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మన భూమి మీద దేవుని కృప, దేవుని ప్రేమ ఉంది కాబట్టి చక్కగా ఇలాగా మనం ఆక్సిజన్ పీల్చుతున్నాం, చక్కగా మనం మసగలుగుతాం. మనం ఇక్కడ నుంచి భూమి మీద నుంచి చంద్రమండలానికి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి రేడియేషన్తో బగ్గమని మండిపోతాం. అసలు అలా మన ఎముకలు కూడా ఉండవు. అక్కడ చంద్రమండలంలో ఏ గ్రహం మీదకి వెళ్ళినా కానీ అక్కడ ఏముంది? దేవుని కృప ఉందా? లేదు. దేవుని వాత్సల్యం ఉందా గ్రహం మీద?
లేదు. భూమండలం మీద మాత్రమే దేవుడు కృప వాత్సల్యం ఉండడం బట్టి చక్కగా మనం ఈ రోజున మనం బ్రతకగలుగుతున్నాం, పీల్చగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, చక్కగా జీవించగలుగుతున్నాం. కానీ యేసు ప్రభు వారికి అటువంటి కృప, ప్రేమ సిలువలో ఆ 3 గంటల సమయం, 12 నుంచి 3 గంటల సమయంలో మరి ఎటువంటి ప్రేమ దేవుడి నుంచి ప్రేమ లేదు, దేవుడి నుంచి కృప లేదు. దేవుడు ఎందుకంటే చేయి విడనాడాడు. ఎందుకు విడనాడాడంటే మనం చెప్పారు కదా, ఆయన మొత్తం పాపమైపోవడంతో దేవుడు పాపాన్ని వ్యతిరేకిస్తాడు. ఆయన ఇష్టమైన కన్నులు ఆ పాపాన్ని చూడలేవు కనుక దేవుడు దూరం అయిపోయాడు. ఆ దేవుడు దూరం అయిపోవడం, ఆయన దేవుడు కృప దూరం అయిపోవడం వల్ల ఏమొక చీకటి అంధకార శక్తులు అన్నీ కూడా కమ్ముకున్నాయి. ఆల్రెడీ యేసు ప్రభు నరకానికి వెళ్ళకుండానే భూమి మీద ఆ 3 గంటల నరక యాతన అనుభవించి మరి మనకు యేసు ప్రభు వారు ఎంత నరక యాతన అనుభవించారని మనం చూడొచ్చు అన్నమాట. సో మరి ఈ యొక్క చీకటి గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ చీకటి ఎక్కడ ఉందో మనం చూద్దాం. లూకా సువార్త 23:44 చదవండి సరే. లూకా సువార్త. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యమాయను, గర్భాలయం తన గడిమికి చినిగను. చాలండి. సో ఇక్కడ ఎప్పుడు సుమారుగా అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు, అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఈ చీకటి ఆ దేశం ఏ దేశం అండి? పాలస్తీనా, ఇజ్రాయేల్, అంతేనండి. ఇక్కడ మనం ఆ సమయానికి దేశం అంటే ఏం దేశం అంటే కనుక ఆసియా ఖండం అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పటికి ఆసియా ఖండం అంతా కూడా ఒక దేశం అప్పటికి. ఇప్పుడు మనం అంటే విడిపోయినాయి. ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రాలో విడిపోయి చిన్న మొక్కలైపోయినాయో. ఇప్పుడు మనం విడిపోయినాయి కాబట్టి ఇజ్రాయేల్, పాలస్తీనా చెప్పగలుగుతున్నాం. ఒక ఇజ్రాయేల్, పాలస్తీనా కలిసిన దేశాలే ఒక మొత్తం. ఇక్కడ రాస్తున్నటువంటి అంశం ఏంటంటే దేశం అంటే ఆసియా మొత్తం అంటే భూమండలం మీద ఉన్నటువంటి సుమారుగా అంటే ఒక భాగం అన్నమాట. అంటే మనకి ఇప్పుడు పగలు, అమెరికాకి ఏంటండి రాత్రి, అమెరికాకి పగలైతే మనకి ఇప్పుడు పగలు కదా. సరే, మరి ఈ దేశం అంటే ఏషియా మొత్తం అంటే భూభాగం ఒక వైపు ఉన్నదంతా కూడా చీకటి అయిపోయింది అన్నది అది మామూలు విషయం కాదండి, చారిత్రాత్మక విషయం. ఇది చరిత్రలో రాసినటువంటి విషయం. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంటే మనం అర్థం చేసుకోవాలంటే భూభాగంలో ఉన్నటువంటి మొత్తం ఈ భూమి అంతా కూడా ఏమైందంటే ఒక భాగమే కాదు మొత్తం. ఎందుకంటే సూర్యుడు అస్తమించేశాడు. ఎందుకంటే భూమి అంతా చీకటిమయం అయిపోయింది అనమాట. మీకు అర్థమవుతుందండి. ఇక్కడ రాష్ట్రం దేశం అంతటి అంటే ఆసియా కంటే ఒక భూభాగం కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా ఏమైందంటే చీకటి అయిపోయింది. ఈ చీకటి మరి చరిత్రకారులు గమనిస్తారు కదా, ప్రపంచంలో ఎప్పుడు జరగని వింత ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని చరిత్రకారులు చరిత్రలో రాసుకున్నారు. మరి ముఖ్యంగా ఎవరు రాస్తున్నారు అంటే కనుక చైనా చరిత్రకారులు కూడా రాసుకున్నారు. ఏమని రాస్తున్నారు? వారి చరిత్రలు చూస్తే కనుక చైనా చరిత్రలో మరి లాక్టర్ హాసన్ డినాస్టీ వాల్యూమ్ 1లో గ్వాన్లు చక్రవర్తి రోజులు లిఖించబడినది ఏంటంటే క్రీస్తు శకం సుమారు 31వ శతాబ్దంలో రాయబడింది. అంటే 31వ శతాబ్దం అంటే సేమ్ అప్పుడు జరిగిన వెంటనే రాస్తున్నారన్నమాట. అదే సమయానికి మీకు అర్థమైందా? ఎప్పుడైతే చీకటి జరిగిందో అప్పుడు ఆ తర్వాత వాళ్ళు ఇలాంటి కటిక చీకటి ఎప్పుడు మేము చూడలేదని చెప్పేసి వాళ్ళ చరిత్రలో ఏమని రాస్తున్నారంటే వేసవి కాలం 4వ నెలలో అధికారికంగా ధృవీకరించబడిన ఒక విషయం. చీకటి వెలుగు ఒకదానితో ఒకటి కలుస్తూ సూర్యుడు మరియు చంద్రుడు ఒకే వృత్తాంతంలో ఏకీవించబడినవి. అందరి ప్రజల పాపాలు ఇప్పుడే ఒక మనిషిపై ఉన్నవి అని ఎవరు రాస్తున్నారంటే మరి అక్కడ ఉన్నటువంటి చైనాలో ఉన్నటువంటి కొంతమంది అప్పటి చరిత్రకారులు రాసుకున్నారన్నమాట. అంటే మరి అసలు అప్పటికి క్రీస్తు
ఎవరో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అదే జరిగి జస్ట్ అప్పుడే కదా జరుగుతుంది. సువార్త అంటే తెలియదు. కానీ అటువంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మరి ఎందుకు సత్యం ఎక్కడైనా సత్యం, ఎక్కడైనా సత్యమే, ఎక్కడైనా సత్యమే కాబట్టి ఆ సత్యాన్ని ఆ చరిత్రకారులు మరి అలా రాస్తున్నారండి. మరి అలాగే చూస్తే ఆ అదే చరిత్ర రాస్తున్నారంటే మరి వేరే పుస్తకం చూస్తే కనుక హిస్టరీ ఆఫ్ లాటర్ ఆనర్స్ నెంబర్ 18 గుహ్యాలో, అంటే అది చైనా లాంగ్వేజ్, యుహైలో వాళ్ళు ఇలా రాస్తున్నారండి. యుహై సమయం సూర్యచంద్రులు కేంద్రీకరించబడిన రోజు ఆకాశం నుండి వచ్చిన మనుషుడు మరణించాడు. అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటి, ఆకాశం నుండి వచ్చినటువంటి మనుషుడు మరణించాడు కాబట్టి ఇటువంటి చీకటి జరిగిందని చరిత్రకారులు రాస్తున్నారు. మరి ఆకాశం నుండి వచ్చినటువంటి మనుషుడు ఎవరు మనకు తెలుసు, కానీ వారికి ఆకాశం నుండి వస్తాడేమో. కానీ యేసుప్రభు వారు ఆ దేవుడై ఉన్న యేసుప్రభు వారు ఆయనే పరలోకం నుండి భూలోకానికి వచ్చారు కదండి. ఆ భూలోకానికి వచ్చి చనిపోయి మరి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడని సంగతి మనకు తెలుసు. కానీ ఆకాశం నుండి వచ్చిన వ్యక్తి అంటే చైనాకి అప్పటికి ఎవరికి తెలియదు. కానీ ఆకాశం నుంచి వచ్చిన వ్యక్తి ఈ చరిత్రను బట్టి మనం అర్థం చేసుకుంటే ఆకాశం నుండి వచ్చిన వ్యక్తి ఎవరండి? యేసుప్రభు వారే. కాబట్టి ఈ యొక్క ఖగోళ ఘట్టం మరి చూస్తే చరిత్రలో లిఖించబడినటువంటి ఈ యొక్క గొప్ప అగాధపు చీకటిని మరి యేసు ప్రభు వారు ఆ చీకటి బంధకాలలో మరి చిక్కుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఆయన ఆ యొక్క ఒక ఎడబాటును, దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు, అప్పుడు దాకా దేవుడిని తండ్రి తండ్రి అన్నాడు, అంతేనండి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? దేవా అంటున్నాడు. ఏమంటాడండి? ఎందుకంటే ఆయన పాపం అయిపోయినప్పుడు తండ్రి అని పిలవలేడు. తండ్రి అని పిలవగలవండి? తండ్రి అని పిలవలేడు కనుకనే ఆయన ఏమని పిలుస్తున్నాడు? దేవా అని పిలుస్తున్నాడు. ఎందుకంటే తండ్రి అనే పిలిచే భాగ్యం కుమారుడికి మాత్రమే ఉంటుంది. దేవుడు కుమారుడు అంటే ఏంటి? ఆయన పరిశుద్ధుడు, మరి కుమారుడు పరిశుద్ధుడిగా ఉంటాడు. కానీ ఇప్పుడు ఈయన పాపం అయిపోయి శాపగ్రస్తం అయిపోయిన ఈయన అలాంటి పిలవలేని పరిస్థితి కాబట్టి ఏమని పిలుస్తున్నాడంటే దేవా, నా దేవా అని పిలుస్తాను. ఇప్పుడు ఈ ఎడబాటు మామూలు ఎడబాట చూడండి. మనం యేసు ప్రభు వారు మనం దేవుడిగా చూస్తాం. దేవుడు అంటే ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అంటే త్రిత్వంలో ఏకమైన దేవుడు ఇప్పుడు ఏమైపోయాడు? సెపరేట్ అయిపోయాడండి. అర్థమైందండి? త్రిత్వంలో ఏకమైన దేవుడు ఏమైపోయాడు? సెపరేట్ అయిపోయాడు. అంటే దేవుడు ఏం చేశాడు? చెయ్యి వదిలేసాడు అనమాట. త్రిత్వంలో ఏకంగా ఉన్నటువంటి ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కుమారుడు ఏమైపోయాడు? వేరుపరచబడ్డాడు. ఇప్పుడు ఇటువంటి వేరుపరచబడ్డప్పుడు మరి ఎందుకు వేరుపరచబడ్డాడంటే మన పాపాలను బట్టే ఆయన, మన పాపాలను బట్టే త్రిత్వం. ఇది మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఏకమైన దేవుడు. ఎప్పుడు కూడా యేసుప్రభు వారు తండ్రి ఆయన ఏం చెప్పేవారంటే ఎప్పుడు కూడా నేను నా తండ్రి ఏకమై ఉన్నామని చెప్పేవారు లేదా చెప్పండి. నేను నా తండ్రి ఏకమై ఉన్నారు. నన్ను చూస్తే యేసుప్రభు తండ్రిని చూసినట్లే అని చెప్పారు కదండి. అంటే ఇలా చూస్తే కనుక త్రిత్వంలో ఏకమైన దేవుడు మరి అసలు అది విభజించలేనిది, ఎవ్వరు విభజించలేనిది. కానీ అటువంటి విభజించేటువంటి ఒక కార్యం మరి ఒక చారిత్రాత్మక ఘట్టం ఎందుకు జరిగిందంటే మీ పాపాలు, నా పాపాలు, మరి నీ పాపాలను బట్టి నా పాపాలను బట్టి మనందరి పాపాలను బట్టి మరి ఆయన మధ్యవర్తిగా నిలబడి మనం ఎలాగా పరలోకపు దేవుని అందుకోలేము. మనం పరలోకానికి వెళ్ళలేము. అందుకనే యేసుప్రభు వారు ఈ యొక్క గొప్ప యజ్ఞాన్ని జరిగించి ఒక పక్క నుంచి మన చేయి పట్టుకుని ఒక పక్క నుంచి తండ్రి చేయి పట్టుకోవడానికి ఆ త్రిత్వంలోంచి మరి విడిగా వచ్చేసి మరి మనకి మధ్యవర్తిగా నిలిచి మనకి ఆయన తండ్రికి ఏమైందండి? మధ్యవర్తి అయ్యి మన పాపాలన్నింటిలో కూడా ఆయన ఏం చేశాడు? సిలువలో క్షమించాడు. కాబట్టి మనం చేసే పాపాలు మనం ఎటువంటి పాపాలు చేస్తాం? ఇంకా పాపం చేస్తాం? మన పాపాలన్నీ క్షమించబడ్డాయి కదా. మరి ఎందుకు మనం స్టిల్ ఇంకా ఎందుకు పాపాలు చేస్తున్నాం? ఎందుకు పాపపు తలంపులు చేస్తున్నాం? చెప్పండి, ఆలోచించండి. ఎందుకంటే మనం నరకం యాతన అనుభవించాల్సినటువంటి బాధలన్నీ ఆయన అనుభవించాడు కదండి. మరి ఆయన అనుభవించినప్పుడు మరి మనం ఇంకా ఎందుకు పాపం చేయాలి? ఆలోచించండి ఒకసారి. అసలు యేసుప్రభు వారు మరి పరలోకం వెళ్ళిపోయారని తెలుసు. ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చి భూలోకం నుండి ఎక్కడికి వెళ్ళారండి? పరదేశంలో. విన్నారు కదండి. ఇప్పుడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటుంది. పరదేశకి వెళ్ళిపోయాడు. పరలోకం నుండి భూలోకానికి, భూలోకం నుండి పరదేశం. ఆ పరదేశం కింద మరి
ఏమన్నా నరకం ఉంటుంది, కానీ నరకానికి వెళ్ళలేదు. కానీ ఆయన ఆ పరదేశం మూడో రోజున భూమి మీదకి వచ్చి మరి భూమి మీద సుమారుగా అనేక మందికి సుమారుగా 600 మందికి కనబడి మరి ఆయన ఆరోహణం అయిన తర్వాత అనేక మంది ఆయన చూసి చరిత్రకారులు కూడా ఆయన ఆరోహణాన్ని మరి రాసుకున్నారు. మరి ఇలా ఆరోహణమైన యేసు ప్రభు వారు మరి మన కోసం మళ్ళీ తిరిగి రాబోతున్నారు. కానీ మనం ఇంకా పాపంలో మన పాపాలన్నీ భరించి మరి ఇంకా మనం పాపం వెళ్ళాడమా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మరి యేసు మన పాపాలను బట్టి మరి ఆయన మనం అసలు ఎన్ని పాపాలు చేసినా ప్రతి పాపాన్ని కూడా ఆయన అనుభవించాడు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 చదివితే కనుక నేను నిన్ను ఎంత మాత్రం విడువను, నిన్ను ఎడబాయను అన్నాడు. మీకు అర్థమవుతుందండి? నేను నిన్ను ఎంత మాత్రం విడువను, నిన్ను ఎడబాయను అన్నాడు. అంటే ఎంత మాత్రం. కానీ ఇక్కడ ఈ 12 నుంచి 3 గంటలకి ఈ యొక్క సిలువ యాగంలో దేవుడే చెయ్యి విడిచాడు. ఆ చెయ్యి విడిచినటువంటి అనుభవం ఆయనకు ఉంది కాబట్టి దేవుడే ఆయన చెయ్యి విడిచాడు. కానీ అటువంటి అనుభవం గుండా వెళ్ళి ఆ బాధ ఏంటో ఆయన తెలుసు కనుకనే దేవుడు అందుకే మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మనం ఎటువంటి పాపాలు చేసినా కానీ ఒక్కసారి క్షమించు తండ్రి అని అనగానే ఆయన మనం చెయ్య పట్టుకుని లేవనెత్తుకుని మనల్ని మళ్ళీ ఆయన మార్గంలో మనల్ని కలుపుతాడు. అందుకని యేసుప్రభు వారు మనం చేయ ఎప్పటికీ విడవడు. ఎందుకంటే చేయి విడిస్తే ఎటువంటి బాధ ఉంటుందో ఆయనకు తెలుసు. అర్థమవుతుందండి? ఒక్కసారి దేవుడు కృపా ప్రేమ లేకపోతే దేవుడు చేయి విడిస్తే అది మామూలు నరకం కాదు, చాలా తీవ్రమైన నరకం. కాబట్టి అందుకే నీకు నాకు దేవుడు ఇస్తున్నటువంటి ఈ రోజు వాగ్దానం ఏంటంటే నేను ఎంత మాత్రం విడువను, నిన్ను ఎడబాయను అంటాడు. ఎందుకంటే ఆ బాధ ఏంటో ఆయన తెలుసు. కాబట్టి మనం మళ్ళీ ఆయన అనుభవించిన బాధల్ని మనం అనుభవించకుండా మనం ఖచ్చితంగా మనం నేను గట్టిగా చేయబట్టుకుందాం. అలాగే మనం అసలు ఈ విడనాడబడటం ద్వారా మనం ఎలా పిలుస్తున్నాం? తండ్రి అని పిలుస్తున్నాం. ఏమండి? మనం ఎలా ప్రార్థనలు ఎలా పిలుస్తామండి? తండ్రి అని పిలుస్తాం కదా. మనం ఎలా పిలుస్తామండి? యేసుప్రభు మన ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని అనగలుగుతున్నామంటే ఈ రోజున ఆయన సిలువలో మరి ఆ 6 గంటల శ్రమ బాధ అనుభవించడం ద్వారా మరి ఆయన ఆ సుమారు 12 నుంచి 3 గంటల లోపు ఆయన ఏలి లామా సబక్తాని అంటే నా దేవా అన్నాడు తప్పితే నా తండ్రి అని అనలేకపోయాడు. ఎందుకంటే పాపమైపోయాడు. కాబట్టి ఈ రోజున ఆయన సిలువలో మరణించి ఆయన సాతాను దురదృష్ట శక్తులన్నింటినీ కూడా ఆయన పాదాల కింద చితకదొక్కి మనకి ఏంటంటే పరలోకం ఇచ్చాడు. పరలోకం ఇవ్వడం కాదు, మిమ్మల్ని కూడా ఎలాగంటే సాతానాన్ని మనల్ని కూడా మన పాదాల కింద పెట్టి తొక్కి చిలకదొక్కే భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం సాతాను భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అందుకే మనం సింపుల్గా చాలా చక్కగా పిలుస్తున్నాం, నా తండ్రి పరలోకపు తండ్రి అని పిలుస్తున్నాం. అలా పిల్లకి కారణం ఏంటంటే మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి అటువంటి భాగ్యం ఎవరికి దొరకదు. క్రైస్తవుడిగా మీకు నాకు మనందరికి మాత్రమే తండ్రి అని పిలిచే భాగ్యం. ఎందుకంటే మనలో ఏం లేదు, పాపం లేదు. ఎందుకంటే మన పాపాలన్నీ మనం ఆల్రెడీ కడిగేస్తున్నాం. అలాగే మరి మనకి ఏం దొరుకుతుందంటే ప్రార్థనకు జవాబు దొరుకుతుందనేది చెప్పండి. ప్రార్థన జవాబు దొరుకుతుందని చెప్పండి. మరి యేసు ప్రభు వారికి సిలువలో ప్రార్థన ఆ యొక్క 4వ మాటలో ఆయన ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ఎవరన్నా చేయి విడిచితివి, అది ప్రార్థనే కదండి. దేవుడు అడుగుతున్నాడు, దేవాదేవనా మరి దొరికిందా సమాధానం? ఎందుకంటే తండ్రికి ఇష్టమాయ అంటే మన పాపాల కోసం ఆయన నలగొట్టబడడం, అంత వేదన అనుభవించడం ఆయనకి ఇష్టమాయ. అంటే ఆయనకు దొరకలేనప్పుడు కాబట్టి ప్రార్థనకు జవాబు దొరకకపోతే ప్రార్థనకి జవాబు దొరకకపోతే మీరు నేను ఎలాగైతే బాధపడతామో ఆ బాధ ఎవరు తెలుసండి? దేవుడు తెలుసు. ప్రార్థనకి సమాధానం దొరకకపోతే మనం ఎంత విలువలాడిపోతామో దేవుడు తెలుసు. ఆయన ఆల్రెడీ అనుభవించిన వ్యక్తి. ఆయన చెప్తాడు, నేను ఆల్రెడీ మొత్తం బాధలన్నీ అనుభవించాను కాబట్టి మీరు అనుభవిస్తారు, కానీ భయపడక్కర్లేదు. ఎందుకంటే నేను సిలువలో జయించాను కాబట్టి మీరును జయించాలని చెప్తున్నారు. కాబట్టి మనం పట్ట ప్రతి బాధ, మనం పట్ట ప్రతి వేదన కూడా ఆల్రెడీ ఆయన తెలుసు కనుకనే మన ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు మనకు దొరికాడు. హల్లెలూయా.
కాబట్టి ప్రార్థన మనం విడవక, ఎందుకంటే మన దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాకపోతే మన అతిక్రమములు మనం ఇంకా మనం ఇంకా ఏ పాపాలు ఇంకా మనం విడిచిపెట్టకుండా ఉన్నామనుకో, ఆయనకి మనకి ఉన్నటువంటి అడ్డుగోడగా ఇంకా ఆయన తీసివేసిన అడ్డుగోడను మనం మళ్ళీ పెట్టుకున్నాం అనుకోండి, అది అంతకన్నా ప్రస్తుతం ఇంకా ఏమి. ఎందుకంటే క్రైస్తవులో ఉండి కూడా మనం ఇంకా పాపాలు చేస్తూ ఉంటే కనుక ఆల్రెడీ తీసివేసిన పాపాలను కడిగేసిన పాపాలను మళ్ళీ కుక్క తన వాంతికి వెళ్ళినట్లుగా మళ్ళీ మనం వెళ్ళి అటువంటి పాపాలు చేస్తే మనకు అటువంటి ప్రశ్నలకి ఎవ్వరూ ఉండరు. అందుకనే దేవుడు వెచ్చగానేయుడు చల్లగానేయుడు ఉన్నాడు. కాబట్టి మన పాపాలని క్షమించబడ్డాయి, మన ప్రార్థనకు సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. మీ యొక్క ప్రార్థనకు ఖచ్చితంగా సమాధానం. ఎందుకంటే మన ప్రార్థన చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ ప్రార్థనకు జవాబు పొందుకోవడం కోసం మనం ఎలా ఉండాలంటే వేచి చూడాలండి. ఏం చూడాలి? వేచి చూస్తూనే ఉండాలి. ఖచ్చితంగా సమాధానం పొందుకుంటాం. మనం ఒక విశ్వాసిగా మనం ఏ పాపం చేయక నిష్కలంకంగా ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఉంటామో కొంచెం మనకు లేట్ అవ్వచ్చు, కానీ ఆయన సమయంలో ఖచ్చితంగా మనం జవాబు పొందుకుంటాం. ఎందుకంటే జవాబు పొందుకోలేకపోతే ఆ బాధ ఎటువంటిదో యేసు ప్రభువు వారికి తెలుసు కనుక మన కోసం రోజు మనం సిలువలో ఆయన అనుభవించిన బాధను బట్టి మన కోసం విజ్ఞాపన ప్రతిక్షణం చేస్తూనే ఉన్నాడు. మనం అనుకోవచ్చు ఈరోజు నువ్వు నేను ఒంటరిగా అయిపోయాము, ఈరోజు అనుకోవచ్చు మనం అందరం కూడా చాలా హింసలు పొందుతున్నాం, క్రైస్తవులుగా హింసలు పొందుతున్నాం, చాలా హింసలు ఒంటరిగా ఉన్నామని అనుకుంటాం. కానీ మనం ఒంటరి వారము కాదు. ఎందుకంటే సిలువలో ఆ ఒంటరితనాన్ని ఆల్రెడీ అనుభవించాడు. ఒంటరితనం అంటే ఏంటో మనకు తెలుసు. ఒంటరితనం అంటే ఏంటి అన్నది ఆయనకు సిలువలో ఒంటరి అయిపోయినప్పుడు ఆ బాధ తెలుసు కనుకనే నిన్ను నన్ను మనందరినీ ఒంటరిగా వదిలివేయు దేవుడు కావు. కాబట్టి మనందరం కూడా ఖచ్చితంగా మనం నిజమైన దేవుడిని మనం తెలుసుకున్నాం కనుక మనం మరొకసారి మనం అందరం కూడా యేసు ప్రభు వారిని, ఆయన చేసిన శిలువ యాగాన్ని మనం మర్చిపోకుండా ఏలి నామ సభక్తమి అనే ఒక మాటలో ఎంత తీవ్రమైన వేదన, బాధ, ఒక నరక యాతన ఉందో ప్రతిదీ ఆ నరక యాతన ఆయన అనుభవించారు కనుక మళ్ళీ మనం అనుభవించకుండా ఉండాలన్నదే ఆ తండ్రి కోరిక. మనం ఏం చేస్తామంటే మన పాపాలను మళ్ళీ అనుభవించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎవరు అటువంటి స్థితికి వెళ్లకుండా ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, అలాగే పాస్టర్ రమేష్ గారికి, సంఘ సభ్యులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.